మర్యాదగా నువ్వు జ్యోతిని వదిలేసి నీ పని నువ్వు చూసుకుంటే నీకే మంచిది. లేదంటే నా చేతుల్లో నీకు చావు మూడుతుంది. ఎవరు సార్ వీళ్ళు? మీ అమ్మా నాన్నలు. చిన్న ఒకసారి ఫోటో చూడు, నీదేనేమో. బాబాయ్కి నేను మాట చెప్తాను, వింటావా? ఏంటో చెప్పండి. చందు పోయాక ఆ స్థానం అమృతకు దక్కింది. మేమందరం కూడా అమృతను గౌరవిస్తాం, అభిమానిస్తాం, ఆదరిస్తాం. కానీ నువ్వెందుకమ్మా తన కాపురంలో చిచ్చు పెడుతున్నావు? అసలు రాజాని ఎలా నీ వల్ల వేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. బాబాయ్, ఈ వయసులో నీకు అలాంటి పనులు అవసరమా? నీకు తప్పని అనిపించడం లేదు? చెప్పు. ఒక ఆడపిల్ల కన్నీళ్లు మరో ఆడపిల్లకే అర్థం అవుతాయంటారు. మరి అమృత కన్నీళ్లు నీకు అర్థం కాలేదా? ఎందుకు రాజాని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు? సంఘంలో అతనికి ఒక గౌరవం ఉంది. తన వెనక కొన్ని వందల మంది జీవితాలున్నాయి. రాజా ఒక్క తప్పు చేస్తే ఎంతమంది బ్రతుకులు రోడ్డున పడతాయని నీకు తెలుసా? అసలు నీకేం కావాలమ్మా? డబ్బా? డబ్బే కావాలనుకుంటే మేమందరం చందాలు వేసుకున్నాం, నీకు కావాల్సినంత ముట్ట చెబుతాం. దయచేసి రాజాను వదిలేయమ్మా. బాబాయ్, అంత మాట అనకండి. ఏమ్మా, బాధగా ఉందా? మరి అమృత ఎంత బాధపడుతుందో ఏ రోజైనా ఆలోచించావా? ఇదేనా పద్ధతి? ఎంతో ఉన్నతమైన వ్యక్తి రాజా. అతన్ని ఏం మాయ చేసావో తెలీదు. నేనెవరిని మాయ చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. సరే, నువ్వు మోసం చేయలేదు, రాజానే తప్పు చేశాడు. నీ చుట్టూ తిరిగాడు అనుకుందాం. మరి నీ బుద్ధి ఏమైందమ్మా? ఇది తప్పు, నీలాంటి వాళ్లకు ఇలాంటి ఆలోచనలు రావడం అని చెప్పాల్సింది పోయి దాన్నే అవకాశంగా మార్చుకుంటావా? ఇది నీకు న్యాయమా? చెప్పమ్మా. నీకు తెలియదమ్మా, మా చందు రాజాని ఒక మనిషిని చేసింది. రౌడీగా ఉన్న వ్యక్తిని ఓ గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది. తన భర్తను అందరూ గౌరవించాలి, ఆయన్ని చూసి అందరూ దండం పెట్టాలి, ఆ స్థాయిలో చూసుకోవాలి అని కలలో కన్నది. అలాగే మార్చుకుని ఆ తల్లి వెళ్ళిపోయింది. అలాంటి రాజాని మళ్ళీ నువ్వు ఉన్నత శిఖరాల నుంచి కిందకి లాగేస్తున్నావు. నువ్వు చేస్తున్న పని చాలా తప్పు కరుణ. చనిపోయి ఏ లోకంలో ఉందో గాని మా చందు తల్లి, తను మాత్రం నిన్ను క్షమించదు. ఒక మంచి మనిషిని 10 మందిలోనూ వంచన చేస్తున్నావు. నీ స్వార్థానికి ఓ ఉన్నతమైన కుటుంబాన్ని, దాని పరువుని బజారుకి ఈడుస్తున్నావు. పెద్దవాడినైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నా. దయచేసి మా రాజాబాబు వదిలేయమ్మా. చూడమ్మా, నువ్వు చేస్తున్న పని నీకు తప్పుగా అనిపించలేదేమో కానీ చూసేవాళ్ళు నీ గురించి చాలా అసహ్యంగా అనుకుంటారు. అది నీకు మంచిది కాదు. అమృతకు అన్యాయం జరుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం. నలుగురు నవ్విపోకముందే నీ ప్రవర్తన మార్చుకో.
కిట్టయ్యా కిట్టయ్యా ఏం చేస్తున్నావురా? కిట్టయ్య వాడెవడు? సెట్ అంత ఎదిగిన నా కొడుకుని ఎదురు పెట్టుకొని ఎవరని అడుగుతున్నావా? అసలు ఈ నేల నుంచి తీసుకొచ్చావు కిట్టయ్యా? ఆ? ఏంటి కిట్టయ్య అంటే మా చిన్నానా? చిన్న అసలు పేరు కిట్టయ్య. కాదేటి, సిన్ని కిట్టుల్లో సిన్నప్పుడు తప్పిపోయాడు మరి. అందుకే మా సిన్నాన్ని కిట్టయ్యా అని ముద్దుగా పిలుచుకుంటాను. నీకేట్రా నొప్పి? నాకేం నొప్పి లేదు గాని మరీ ముద్దు చేయకమ్మా, చూడడానికి చాలా ఇకారంగా ఉంది. పండు నువ్వు ఏంటమ్మా, ఏం కావాలి? ఏం కావాలని అడుగుతావేట్రా? బలేటోడివే, నీకోసం అన్నం కలుపుకొచ్చాను. ఏది 2 ముద్దలు పెడతాను, గుబుక్కుని మింగాలి. ఇప్పుడొద్దమ్మా. అట్ట వద్దంటే ఎట్ట ఊరుకుంటానరా సిన్నాడా? చూడు ఎట్ట అయిపోయావో. ఇవాళ పట్టిన అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే ఇట్టానే ఉంటది మరి. అమ్మ నేనొచ్చానుగా, ఇక రోజు నేనే దగ్గరుండి తినిపిస్తాను, సరేనా? ఏది నోరు అమ్మా, తెరు. ఓ, చిన్న నోరంట తెరువురా, చక్కగా కలిపి ముద్దలు పెడుతుందంట. చిన్నప్పుడు మిస్ అయ్యావు కదా, ఇప్పుడు పెడుతుంది తిను. నువ్వు నోరు ముయ్, నువ్వు నోరు తెరువు నాన్న. వద్దమ్మా. అలాగంటే ఎలాగరా? ఇదిగో ఏటది, తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి సుక్కలు వచ్చే వరకు ఆ కళ్ళు సీసా తప్ప నీకు వేరే లోకం లేదా? పిల్లోడు అన్నం తిన్నాడో లేదో చూసుకోవాల్సిన పని లేదా నీకు? ఎరా బుడ్డోడా, అమ్మ అన్నం పెడితే తిన్నారా? సరే రా, ఎక్కడ కూసో. కాసేంత కళ్ళు పోసానంటే ఆకలి దానంతరది తనుకొచ్చేది అంతే. ఛ, ఈ జమ్మడి పోను. ఈ తాగుడుతోనే కదా చిన్నప్పుడు బంగారం లాంటి చిన్నాడిని దూరం చేసేసుకున్నాము. ఆ, అవును, నాకు చిన్న అనుమానం. అనుమానమా? ఇంకెందుకు ఆలస్యం, అడుగు. ఆ, అసలు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మీ చిన్న ఎలా తప్పిపోయాడు, మీరు ఎలా పొగొట్టుకున్నారు? అడుగుతున్నాడుగా, చెప్పు. ఏంటి నేను చెప్పేది? నీకు నోరు లేదా? నేను చాలా బిజీగా ఉన్నాను. ఆ, నువ్వు చెప్పే. ఇదిగో ఈ తాగుబోతు సచ్చినాన్ని నమ్మి నా బిడ్డను నేను పుష్కరాల్లో పోగొట్టుకున్నాను. కరెస్ట్ కరెస్ట్. ఆ? ఏ పుష్కరాలు? గోదావరి పుష్కరాలు. ఏంటి మొన్నొచ్చిన పుష్కరాలా? అంతకు ముందొచ్చిన పుష్కరాలు. అంతర్వేది తీర్థానికని మా సిన్నాన్ని తీసుకొని గోదావరి స్నానం చేద్దామని వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఇదిగో ఈ తాగుబోతు సచ్చినాడికి బిడ్డను అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని గోదాట్లో 2 మునకలేసి పైకి లేసాను. అంతే, తీరా చూస్తే బిడ్డలేడు. ఏమైపోయాడు? ఇంకెక్కడ బిడ్డ, తప్పిపోయాడు. ఈ ఎదవేమో పీకల దాకా తాగి పడిపోయాడు. పాపం పసాడు కదా, ఆడు తప్పిపోయాడు. అట్ట వెళ్ళిపోయి ఇదిగో ఇప్పుడు దొరికాడు. నువ్వు అసలు కన్న తండ్రివేనా? పిల్లాన్ని అలా వదిలేసి తాగేస్తావా? ఏటే ఏటే అంతా నా మీద చెప్తున్నావు? ఆ? ఆ రోజు అసలు నేను తాగిందే లేదు. కళ్ళు సీసా ఏడ దొరుకుద్దా నా పక్కకెళ్తే వచ్చేలోగా ఇటు పారిపోయాడు. తప్పు ఆడిగాడు పెట్టుకుని నన్నంట పెట్టి వండమన్న చోట ఉండకుండా వెళ్ళిపోయింది ఈడు. ఆ? చిన్నకుంటాడు, ఆడికేడు తెలుసు. పెద్దాళ్ళం మనం చూసుకోవాలి గాని. పాపం అప్పటి నుంచి మా చిన్నాడు కోసం తిరుగుతూనే ఉన్నాం. మా అదృష్టం కొద్దీ అప్పుడు పోయినాడు, ఇప్పుడు దొరికాడు నా చిన్న. ఆ, అవునవును, వీడి అదృష్టం తిరగబడి మీరు దొరికారు. ఒరే చిన్నోడా, మీ అమ్మ మాటలు పక్కనెట్టేసి నాకు అడిగిరా. ఓ సొక్కేసుకోరా. చాలే ఊరుకో, నువ్వు తాగి చెడింది కాక పిల్లాన్ని కూడా చెడగొడతావా? ఇదిగోయ్యా నేను అన్నం పెడతాను, నోరు తెరువు. వద్దమ్మా. ఏంటే అంతా నువ్వే తినిపిస్తే మరి నేనేటి చేయాలి? నాకు మాత్రం ప్రేమ లేదేంటి? ఇదిగో నేను తినిపిస్తాను. ఇటీ ఆ, తినరా ఇదిగో తినరా పట్టు. అమ్మ, పట్టు తినరా, చిన్న. తినరా. ఆగండి, ఆ మాట విను. తినరా, తినరా. అరే, ప్లీజ్, నేనేమి చిన్నపిల్లని కాదు, నన్ను వదిలేయండి. అలాగంటే ఎలాగరా? నీ మీద మా ప్రేమ ఎలా చూపించాలి? 2 పుష్కరాల తర్వాత కనిపించావు మరి. అవునవును, అందుకని మొత్తం ఒకసారి తినిపిస్తారా? అటు చూడండి, మీ ప్రేమ తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. వదిలేయండి. ఆ? ఒరే సెన్నా, పోదురా. నాన్న ఎక్కడికి? ఒరే సెన్నా, ఏట్రా పెద్దానికి పండుగ ఆట పడుతున్నాడు? ముందు పంపించేయి. వదిలేయండి నాన్న.
అయితే నోరెత్తొద్దని చెప్పు. రే చిన్న, మీ అమ్మా నాన్నలు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ఏమనుమానరా? వాళ్ళు చూపించిన ప్రూఫ్లు బానే ఉన్నాయి కానీ వాళ్ళిద్దరిలో ఒక్కరి పోలికలు కూడా నీలో లేవేంట్రా? పండు, నా డౌట్ ఏదో నాదిరా. కిట్టయ్య నువ్వు అన్నం తిందురా అయ్యా. అదిగో మీ అమ్మ అన్నం పెట్టుద్దంట. వెళ్ళు నాన్న, వెళ్ళి గోరుముద్దలు తినిపో. పో. రేయ్ పో ఇకరా. తాతయ్య, తాతయ్య, తాతయ్య. అను రమ్మరా. ఏంటి కాలేజీకి వెళ్ళదా? వెళ్తున్నాను తాతయ్య. వెళ్తూ వెళ్తూ నీకో శుభవార్త చెప్పి వెళ్దామని వచ్చాను. శుభవార్త ఏంటమ్మా అది? కొంపదీసి నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా ఏంటి? పోండి తాతయ్య, మీకెప్పుడు జోకులే. ఏంటేంటి జోకులా? నీకు ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది జోక్ గా డిసైడ్ చేసావా? నాకు ర్యాంక్ ఎప్పుడో ఒకసారి వస్తుంది తాతయ్య, కానీ నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే నువ్వు షాక్ అవుతావు. ఊరించకుండా విషయం ఏంటో చెప్పమ్మా. చిన్న అన్నయ్య అమ్మా నాన్నలు వచ్చేసారు. ఏంటమ్మాను నువ్వు చెప్తుంది నిజమా? చిన్న వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారా? ఎవరు ఎవరు వాళ్ళు? ఎవరో తాతయ్య, చూడ్డానికి బాగా పల్లెటూరు వాళ్ళలా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత అన్నయ్య ఎక్కడున్నారో తెలుసుకుని వచ్చారు తాతయ్య. ఇక నుంచి అన్నయ్య వాళ్ళని వీళ్ళని అమ్మ అని పిలవాల్సిన పని లేదు. అన్నయ్య లాంటి మంచి మనిషికి అన్నీ మంచి జరుగుతాయి తాతయ్య. వాళ్ళు అన్నయ్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా తాతయ్య? చాలా బాగా చూసుకుంటున్నారు. ఒక్క క్షణం కూడా తనని వదిలిపెట్టడం లేదు తాతయ్య. ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నయ్య నేనున్నాను అని వస్తాడు కదా తాతయ్య. అందుకే దేవుడు వాళ్ళ అమ్మా నాన్నల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేశాడు. వస్తాను తాతయ్య, నాకు కాలేజీకి టైం అయింది. బాయ్. అమ్మా కరుణ, ఏంటది? ఏంటమ్మా ఆ వార్త వినగానే నీ చెయ్యి జారిపోయినట్లుంది? అవును డాడీ, చెయ్యి జారుతున్నట్టే అనిపిస్తుంది. చిన్నాని అమ్మా నాన్నలు వెతుక్కుంటూ రావడం ఏంటమ్మా? ఎక్కడో పల్లెటూరు నుంచి రావడం ఏంటి? అది ఇన్నేళ్ల తర్వాత సడన్ గా ఎలా వచ్చారు? ఎలా చిన్నాని గుర్తుపట్టారు? చిన్నాకి వాళ్లే తల్లిదండ్రులని ఎలా తెలిసింది? అది నాకు అంతుపట్టడం లేదు డాడీ. నేను ఒకసారి వెళ్ళి చిన్నాన్ని కలిసి వస్తాను. నా మనసు ఉండబట్టడం లేదు. వెళ్ళి తెలుసుకుని వస్తాను డాడీ. వెళ్ళమ్మా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. భగవంతుడా, ఉన్నట్టుండి ఇదేంటి స్వామి? కన్న తల్లిదండ్రులు ఇక్కడే ఉంటే ఎక్కడి నుంచో ఎవరో రావడం ఏంటి? అసలేం జరుగుతుంది?
చిన్న 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 అమ్మా నువ్వా రామ్మా కూర్చో. పండు ఏంటి పండు ఇది? చిన్నాకి అమ్మ నాన్నమని ఎవరో వచ్చారంట. అసలు ఎవరు వాళ్ళు? అమ్మా చిన్న ఏంటి చిన్న ఇది? నీకు తల్లిదండ్రులమని ఎవరో వచ్చారంట, నిజమేనా? అవునమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు నన్ను పోగొట్టుకుని ఇన్నేళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఎవర్రా వాళ్ళు? వాళ్ళెవరు రావడం ఏంటి? అసలు అసలు నువ్వు వాళ్ళ కొడుకుని ఎవరు చెప్పారు? అంటే అమ్మా అది ఒరే సిన్నా, ఎంత బాగున్నావో. నీకు నా దిట్టే తగిలేలా ఉంది. ఇరుగు దిట్టి, పొరుగు దిట్టి, ఇంట్లో వాళ్ళ దిట్టి, వీధిలో వాళ్ళ దిట్టి. థు, 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 థు. ఇదిగో చూసినావా నా బిడ్డని? ఎంత అందంగా ఉన్నాడు. అచ్చ సినిమా హీరోలా ఉన్నాడు. ఓ ముద్దొచ్చేస్తున్నాడు. నా బంగారు కన్ను. ఆగండి. అసలు ఎవరు మీరు? ఆ, నా సంగతి సరే గాని ఎంతకీ నువ్వెవరు? అమ్మా, ఈవిడి పేరు కరుణమ్మ. ఇంతకాలం నన్ను అమ్మలా చూసుకుంది. తప్పిపోయిన ఆవిడ కొడుకు అచ్చన్న అలాగే ఉండేవాడంట. అందుకే నన్ను సొంత కొడుకులా చూసుకునేది. ఏటే సొంత కొడుకులా చూసుకుందా? ఇక అవసరం లేదులే. అసలు అమ్మా నాన్నలో వచ్చేసినాం కదా, ఇక మేము చూసుకుంటాం. మీరు చిన్నకి అమ్మా నాన్నలేంటి? మీరు అమ్మా నాన్నలు అనడానికి ఆధారం ఏంటి? ఏటి పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా అడుగుతున్నావు? ఆయన నీకెందుకు చూపించాలి? చూపించాలి, ఎందుకంటే చిన్నాకి అమ్మని నేను. అదే అమ్మ లాంటి దాన్ని. ఇప్పుడు మీరెక్కడి నుంచో వచ్చి అమ్మా నాన్నలంటే ఎలా ఒప్పుకుంటాము? ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు? భార్గవి, నువ్వా? ఇంతకీ మీరెవరమ్మా? అమ్మా, ఆవిడ పేరు భార్గవి గారు. నాకు ఇల్లు, కార్, ఉద్యోగం, హోదా అన్నీ ఇచ్చింది ఆవిడే. అవునా? మా అమ్మే మా తల్లే. అమ్మలా చూసుకోవటం అంటే అది. అంతేగాని మాటి మాటికి వచ్చి నేనే అమ్మని అంటే సరిపోద్దా? ఈ కరుణమ్మ గురించి మీకేం తెలుసు? ఆకలితో పడుకున్న రోజున ఈ అమ్మే మాకు అన్నం పెట్టింది. మేము ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా మాకు డబ్బులిచ్చింది. ఏం చిన్నా చెప్పవే? అది రా. అందుకని అమ్మా నాన్నలో మమ్మల్ని అట్టుకుని నోటుకొచ్చినట్టు అంటావా? అనడం కాదు, మీరే తల్లిదండ్రులు అనడానికి రుజువేంటి? ఏం రుజువు కావాలి? ఆ పోలీసులో ఈడు మా కొడుకని ఈడికి మేము అమ్మా నాన్న సాక్ష్యం చెప్పారు. ఇంకా కావాలంటే చూపిస్తానుండు. తప్పక ఇదిగో చూడు. మీరు కూడా చూడండి అమ్మా. ఎప్పుడో ఈడుంటున్నప్పుడు తెంచుకున్న ఫోటో అది. ఇదే ఫోటో మా చిన్న దగ్గర కూడా ఉంది. ఏరా చిన్న? లేదు. అవునమ్మా, పాత ఫోటో మొన్న ఈ మధ్య ఒకటి దొరికింది. అది ఎవరిదా అని అనుకున్నాను. అది ఒక్కటే కాదు, ఈ డీప్ మీద కంది పద్దంత పుట్టుమచ్చ కూడా ఉంది. ఆ గుర్తు కూడా చెప్పినావు. పోలీసులు కూడా ఇడు మా బిడ్డ అని చెప్పినారు. ఇంకా ఏడు చూపించాలి రుజువు. చిన్న, వీళ్ళ మాటలు నమ్మకు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం.
చూపించినంత మాత్రాన విల్లికి అమ్మ నన్ను కాదు నాన్న. ఇదంతా ఇదంతా ఏదో డ్రామా జరుగుతుంది. నా మాట నమ్ము, విల్లును మోసం చేస్తున్నారు. విల్లు మీ తల్లిదండ్రులు కాదు నాన్న. అయితే చిన్నాకి నువ్వు తల్లివా? చెప్పు కరుణ. వాళ్ళ తల్లిదండ్రులు కాదంటున్నావు అంటే చిన్నాకి అసలు తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. తెలీదు, కానీ వాళ్ళు మాత్రం అమ్మా నాన్నలు కాదు అనేస్తావు. ఎందుకు కరుణ అనవసరంగా నీ పరువు పోగొట్టుకుంటావు చెప్పు? ఏదో ఇంతకాలం కొడుకులా చూసుకున్నావు కాబట్టి నీకు బాధగా అనిపించుంటుంది. కానీ అసలు తల్లిదండ్రులు వచ్చేశారు కరుణ. వాళ్ళ బిడ్డను వాళ్ళకి అప్పగించి వెళ్ళాలి, తప్పదు. బాగా చెప్పావమ్మా. బిడ్డ బంగారంలో ఉన్నాడని అమ్మలా చూసుకుంది. అంత మాత్రానికే కన్నతల్లి అయిపోతుందా? 9 నెలలు మోసి కన్నదాన్ని నేను. విన్నావుగా, చిన్నాని కన్న తల్లి ఆవిడ, నువ్వు కాదు కదా. కాబట్టి వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టకుండా నీ దారిన నువ్వు వెళ్ళిపో కరుణ. ఏం కేడు సొత్తావు? వెళ్ళు. ఈరోజు ఎట్టన్నావు, రేపు ఇంకోటి అంటావు. వెళ్ళమ్మా వెళ్ళు. ఎంతకాలం చూసుకుంది చాలు. ఏక నుంచి మా బిడ్డ మేము చూసుకుంటాం. వెళ్ళు. వెళ్ళు కరుణ. ఇంకా ఇక్కడే ఉంటే బాధ మరింతగా పెరుగుతుంది. ఇక నీ తల్లి ప్రేమ చిన్నాకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళమ్మా నాన్న తనకు దొరికారు కదా. వెళ్ళు. చిన్న నీ కొడుకు అనే విషయం నాకెలా తెలిసిందా అనుకుంటున్నావా? తెలుసు చందు. ఎలాగైనా నిన్ను చందుగా నీ చేతనే నిరూపిస్తాను. ఏమంటావు? మన కలల పంటైన చిన్నాకి కొత్త అమ్మ నాన్నల్ని తెచ్చిపెట్టిందండి ఆ దుర్మార్గురాలు.